ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరః దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి రథసప్తమి పండుగ 25వ తేదీ ఆదివారం రోజున మనకు రాబోతూ ఉంది. మరి ఈ రథసప్తమికి ఇంత విశిష్టత ఏమిటి అని చూసినప్పుడు, ఈ రథసప్తమి అనేది మాఘమాసంలో సప్తమి తిథి రోజున నవగ్రహాలలో మొదటి గ్రహమైనటువంటి సూర్యగ్రహం జన్మించినటువంటి రోజే రథసప్తమి అని చెప్పేసి దీనికి పేరు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదనే విధంగా మరి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానునికి అర్చన చేసి ఆరాధన చేసే రోజే మనకు ఈ జనవరి 25 ఆదివారం. నవగ్రహాలలో కూడా ఆదివారం రోజున సూర్యభగవానుడే ఉంటూ ఉంటాడు. కాబట్టి పురాణ గ్రంథాలలో సూర్యభగవానుడు ఆదివారం రోజునే జన్మించినట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రభవనామ సంవత్సరంలో ఉత్తరాయణములో శిశిర ఋతువులో మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి రోజున ఆదివారంతో కలిసి ఉన్నటువంటి అశ్విని నక్షత్రములో సూర్యభగవానుడు జన్మించాడు. కాబట్టి అశ్విని నక్షత్రము అన్ని నక్షత్రాల్లోకింట్లా చాలా ఉన్నతమైనటువంటి నక్షత్రంగా చెప్పబడుతూ, మరి ఈ అశ్విని నక్షత్రంతో పాటు సింహరాశికి సూర్యుడు అధిపతి కాబట్టి సింహం ఎట్లా మృగాలను తన దగ్గరికి రప్పించుకుంటుందో ఆ విధంగా సింహరాశి జాతకులు కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతూ ఉంటారు. అటువంటి మరి భవిష్య పురాణం ప్రకారంగా సూర్యుడిని ఆరాధన చేసే రోజు మనకు రథసప్తమి అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. ఈ రథసప్తమి విశ్వావసునామ సంవత్సరములో మనకు జనవరి 25 ఆదివారం రావడం చాలా విశేషం. అయితే భవిష్య పురాణ ప్రకారంగా సూర్యుడు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రూపంతో కనబడుతూ ఉంటాడు, ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటాడు. దాన్నే మనం సూర్యుని యొక్క 12 ఆదిత్యుల పేర్లు కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క మాసాన్ని బట్టి ఆ యొక్క సూర్యునికి 12 ఆదిత్యులుగా పేర్లు ఏమిటంటే, ఒకటి ఇంద్రుడు, ధాత, వర్జన్యుడు, త్వష్ట, పూషుడు, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, అరుణుడు, మిత్రుడు అని చెప్పేసి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరుతో సూర్యభగవాను యొక్క ఆరాధనను చేస్తూ ఉంటారు. మరి సహజంగా సూర్యునికి ఇంకా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఏమిటి అంటే ఆదిత్యుడు, సవిత, సూర్య, మిహిర, ఆర్య, ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి అని చెప్పేసి ఈ విధంగా అనేక పేర్లతో ఆరాధించబడుతున్నటువంటి సూర్యభగవాన్ యొక్క ఆరాధన చాలా విశేషం. అయితే ఈ సంవత్సరం మనకు విశ్వావసునామ సంవత్సరంలో పంచగ్రహ కూటమి అనేది 3 సార్లు సంభవిస్తూ ఉంది. కాబట్టి మొన్న మనకు 19వ తేదీ ఒకసారి, తర్వాత మనకు రాబోతున్నటువంటి ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 దాకా కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది. కాబట్టి సూర్యగ్రహ అనుకూల్యత ఎవరైతే లేరో వాళ్ళు తప్పకుండా ఈ రాశుల వాళ్ళు సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. మరి సూర్యుని యొక్క అనుకూలత, సూర్యుడు ముఖ్యంగా 10, 11, 3, 6 స్థానాలలో ఉన్నప్పుడు మనకు ఆరోగ్యపరంగా చూస్తూ ఉంటాడు.
మిగతా స్థానాలలో ఉన్నప్పుడు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు మరి పంచగ్రహ కూటమిలో గమనించినప్పుడు రాబోతున్నటువంటి ఫిబ్రవరి మార్చి మాసములలో ప్రపంచ దేశాలలో అనేక విపత్తులు ఏర్పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలలో మరి రాబోతున్నటువంటి పంచగ్రహ కూటమి నుండి మనమంతా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు మరి 2026వ సంవత్సరాన్ని మనము గణిత ప్రకారం చూసినా కూడా నెంబర్ 1 ఎవరంటే సూర్యుడే. అందుకే సూర్యుని యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తున్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వారు, కుంభరాశి జాతకులు తప్పకుండా సూర్యగ్రహం యొక్క ఆరాధన, తర్వాత మీనరాశి వారు, తర్వాత మిథునం, కర్కాటకం, సింహం, అదేవిధంగా తుల, వృశ్చిక రాశి వారు, మకర రాశి వారు తప్పకుండా సూర్యుని యొక్క ఆరాధన ఈ యొక్క సూర్య రథసప్తమి రోజున సూర్యగ్రహం యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. మరి సూర్యగ్రహం యొక్క ఆరాధన చేస్తే ఏమిటి అన్నారు అంటే ఆరోగ్యం అనేది మనకు క్షీణించకుండా ఉంటూ ఉంటుంది. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అందుకే ఈ యొక్క మరి రథసప్తమి రోజున మనం ఏమి చెయ్యాలి అనే విషయాన్ని చూసినప్పుడు మాఘమాసం శుక్లపక్ష సప్తమి రథసప్తమిగా చెప్పబడుతున్నటువంటి సప్తమి రోజున సూర్యభగవాన్ యొక్క జయంతిగా చెప్పబడుతూ ఉంది. మరి రథసప్తమి అని చెప్పేసి ఎందుకు వచ్చిందంటే సూర్యభగవానుడు 7 రథాలపైన కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. అలుపెరగని యొక్క ప్రయాణం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అతడు సూర్యుడు మాత్రమే. మరి సూర్యుడు 24 గంటలు కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఆ 24 గంటలు ప్రయాణం చేస్తూ జీవితంలో అలసట పొందొద్దనే ఒక సందేశాన్ని కూడా సూర్యభగవానుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనమంతా కూడా ఈ రోజున సూర్యోదయ సమయంలోనే చక్కగా అందరం కూడా అరుణోదయ సమయంలో సుప్రభాత వేళలో లేచి దగ్గర ఉన్నటువంటి నదీ స్నానం చేయడం కానీ లేదా ఇంట్లో ఉన్నటువంటి జలాన్ని నదిగా భావించడం కానీ చేస్తూ ఆ స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఈ యొక్క మంత్రం పఠిస్తూ స్నానం చేయాలి. యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మని తన్మే రోగం శోకంచ మాకరీహంతు సప్తమి ఏతజ్జన్మకృత పాప యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చజ్ఞాతాజ్ఞతే చయే పున అని చెప్పేసి అంటే మనం మనస్సుతో చేసిన, వాక్కుతో చేసిన, కర్మతో చేసినటువంటి పాపాలన్నిటిని కూడా నశింపజేయడానికి ఈ రోజున స్నానం చేస్తున్నా అని చెప్పేసి ఆ నదీ స్నానం చేయడం. నదీ స్నానంతో పాటు మరొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. సూర్య భగవానునికి ఆదిత్య హృదయ పఠనం అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా చిక్కుడుకాయలతో చేసినటువంటి రథమండపం పూజ దగ్గర పెట్టుకోవాలి. ఆ సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. సూర్యుని యొక్క విగ్రహం కానీ లేదా పటాన్ని కానీ ముందు పెట్టుకొని షోడశ ఉపచార పూజతో పాటు అష్టోత్తర నామావళితో మరి పూజ చేసిన తర్వాత చక్కగా బెల్లం, బియ్యం, పాలు కలిపినటువంటి వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టడము, తర్వాత వ్రతం పూర్తి చేసిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోవడం శ్రేష్టం. మరి రథసప్తమి నాడు రథసప్తమి వ్రతం అనేది కూడా మరి మహిళలు కొంతమంది ఆచరిస్తూ ఉంటారు. ఎవరైతే రథసప్తమి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో ముఖ్యంగా ఈ బొక్కలకు సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి, ఈ అనవసరమైనటువంటి యాక్సిడెంట్లు కానివ్వండి రాకుండా ఉంటూ ఉంటాయి. తర్వాత ఈ వ్రతాన్ని గతంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ధర్మరాజుకు చెప్పినట్టు మనకు పురాణ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క వ్రతం చేసుకోవడానికి ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే అభిషేక ప్రియ శంభు, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాస్కర అని చెప్పబడుతూ ఉంది. తూర్పు వైపున ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానునికి నమస్కారం చేస్తే సైన్స్ ప్రకారంగా మనకు డి విటమిన్ కూడా లభిస్తూ ఉంటుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రములో సూర్యునికి ప్రముఖ స్థానం కనబడుతూ ఉంటుంది. ఈయన అనుకూల్యత ఉన్నప్పుడు మనకు దృష్టి దోషం కూడా దూరమైపోతూ ఉంటుంది. అందుకే మరి ఈ రోజున
రథసప్తమి రోజున మగవారు జిల్లేడు ఆకులతో స్నానం చేయాలి తలపైన పెట్టుకొని, ఆడవాళ్ళు చిక్కుడు ఆకులతో స్నానం చేయాలని చెప్పేసి శాస్త్రవచనం చెప్పబడుతూ ఉంది. పాండవులు వనవాసం చేసేటప్పుడు సూర్య ఉపాసన చేసి అక్షయ పాత్రను పొందారని చెప్పేసి, తర్వాత సత్రాజిత్తు శమంతక మణిని వరంగా పొందాడని చెప్పేసి, అదేవిధంగా శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయ పారాయణం చేసి రావణాసురునిపైన విజయం సాధించాడు. కాబట్టి ఇంత విశేషమైనటువంటి యొక్క రథసప్తమి రోజున సూర్యభగవాన్ యొక్క ఆరాధన తప్పకుండా అందరూ కూడా చేయాలి. మరి ఆ సూర్యభగవాన్ యొక్క ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఆ యొక్క సూర్యభగవాన్ యొక్క శ్లోకాన్ని చెప్పుతూ, అదేవిధంగా సూర్య అరిష్టేతు సూర్య పూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయే అని చెప్పేసి సూర్యభగవానుకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకొని, మరి ఈ వస్తున్నటువంటి మనకేదైతే రథసప్తమి ఉందో ఆ రథసప్తమిని అంతా కూడా వైభవంగా జరుపుకోవాలి. సూర్యుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వారికి ప్రత్యక్ష దైవాలు ఏవైనా ఉన్నాయంటే సూర్యచంద్రుడే మనకు ప్రత్యక్ష దైవాలు. కాబట్టి వాటి యొక్క ఆరాధనతో మన ఆరోగ్యాన్ని బాగా చేసుకుందాం. తర్వాత ఈ మాఘమాసంలో వస్తున్నటువంటి సూర్యభగవానికి పేరేమిటంటే భగుడు అని చెప్పేసి పేరు. భగుడు అంటే ఇప్పుడు ఈ యొక్క రథసప్తమి నుండి ఉత్తరాయణం వైపు వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే మకర రాశిలో సూర్యభగవాన్ యొక్క ప్రవేశం జరిగిందో అప్పటి నుండి మరి ఉత్తరాయణం వైపు సూర్యుని యొక్క గతి ఉంటుంది. కాబట్టి కొంత వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. తర్వాత మరొక విషయం ఏమిటంటే పంచగ్రహ కూటమి కారణంగా ప్రపంచ దేశాలలో ప్రకృతి వైపరీత్యాలలో కూడా మరి ఇది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి పంచగ్రహ కూటమితో తర్వాత రథసప్తమికి సంబంధం ఉంది. కాబట్టి ఈ రథసప్తమి రోజున అందరూ కూడా సూర్యుని యొక్క అనుగ్రహం పొందడానికి సూర్యునికి ప్రీతికరమైనటువంటి జిల్లేడు ఆకులను మధ్యలో రంధ్రం చేసి ఆ జిల్లేడు ఆకులను మన బ్రహ్మరంధ్రం పైన పెట్టుకొని దానిపైన రేగుకాయ పెట్టుకొని స్నానం చేయాలి. తర్వాత జిల్లేడాకులతో ఆ రోజు సూర్యుని దర్శించుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తూ ఉంటుందని చెప్పేసి మనకు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. మరి ఈ ఆచారాన్ని పాటిద్దాం. సూర్యభగవాన్ యొక్క అనుకూల్యతను మనం పొందుదాం. ఓం స్వస్తి.